మహేష్. అరే ఎంతసేపు రా? ఎందుకు రమ్మన్నావు మళ్ళీ? పెన్ డ్రైవ్ కనిపించట్లేదురా. ఇప్పుడు పెన్ డ్రైవ్ ఎందుకు? డిజైన్స్ అన్ని అందులోనే ఉన్నారా బాబు? సేవ్ చేసుకున్నావు కదా. లేదురా. సర్లే మళ్ళీ ఎలాగో వర్కౌట్ చేద్దాం. నువ్వు తొందరరా. రేపు బెంగళూరులో డెమో ఇవ్వాలరా. డెమో వర్క్స్ అన్ని అందులోనే ఉన్నాయి. పోనీ వాళ్ళ షేర్ ఏదో వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. షేర్ ఇచ్చేది 10% 20% అయితే ఓకేరా, కానీ 1 lakh నేను వదులుకోలేను. అరే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మన ఇంటికి వస్తారా? వాళ్ళు వస్తే నేను మేనేజ్ చేస్తా గానీ ఈ చెక్ తీసుకొని నువ్వు వెళ్ళు ముందు. సరే తొందరరా, నేను వచ్చేస్తా, బయట క్యాబ్లో వెళ్ళు. వెయిట్ చేస్తుంటా. వచ్చింది వాళ్ళే. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి కిచెన్లో దాక్కో. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏదో మేనేజ్ చేసి పంపిస్తాను. నేను చెప్పినట్టే వాళ్ళ షేర్ ఏదో వాళ్ళకి ఇచ్చేయి. మనకే ప్రాబ్లం తర్వాత. సరే ఇప్పుడు ఎలా? హే హాయ్, రండి. హవరీ మ్యాన్? ఫైన్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్. ఏంటి ఫోన్ కలవట్లేదు? సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఇంకేంటి మరి, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మీరు మంచి కాంటాక్ట్ ఇప్పించారు, దానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తొందరలో చాలా కాంట్రాక్ట్స్ వచ్చేవి ఉన్నాయి. మ్యాక్సిమం మీరే ఇంటీరియర్ డిజైన్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ ఉప్పల్లో ఒక ఆఫీస్ ఇంటీరియర్ డిజైన్ ఉంది. షూర్. అదే దానికి కూడా పాత కాంట్రాక్ట్ లాగే 50% వస్తే. 15% కదా. ఏంటి జోకా? కాదు బ్రో, మనం ఆడుకుంది 15. కాదు 50. లేదు బ్రో, 15. నేను క్లియర్గా చెప్పాగా. హే చాలు ఇంకా. బ్రో నిజంగా. రేయ్ డ్రామాలా? యాక్చువల్గా చెకప్ ఇస్తా అన్నారు. నిన్న మరి ఈరోజు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు ఈరోజు మార్నింగ్ రమ్మన్నారు. ఈ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా బాస్? నీ మాటలు వింటుంటే నమ్మాలనిపించట్లేదు. ఓకే క్యారియన్. ఎంత టైం పడుతుంది మహేష్ రావడానికి? ఇంకా 2 hours పట్టొచ్చు. ఫోన్ సైలెంట్లో పెట్టు. రా. అంతలో కమల్ నన్ను కిచెన్లో చూసేశాడు. తర్వాత ఏం జరిగింది? సార్, రాహుల్ కేసు ఫైల్ దొరికింది. తర్వాత ఏం జరిగింది? అంతలో పవన్ కమల్ దగ్గరికి వెళ్ళి, డబ్బులు కాశపడి చేసిందే కానీ కావాలని చేసింది కాదు సార్ ఇది. మాట్లాడుతూ పక్కనున్న కత్తితో కమల్ని పొడిచేసి, ఆ తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి రాజుని కూడా పొడిచేశాడు. కాదు. పవన్ మాట్లాడుతూ కమల్ని పొడిచిన తర్వాత రాజు పవన్ ఇద్దరు చిన్న ఘర్షణ పడి ఒకరినొకరు కత్తి ఇంకా గన్తో అటాక్ చేసుకున్నారు. నాకు భయం వేసి అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత ఏం జరిగింది?
రా. హ్మ్. ఒకవేళ సిచ్యువేషన్ సీరియస్ అయితే అటాక్ చేద్దాం. ఎరా ఇద్దరిని అలా చంపేశావు. అరే నువ్వే కదరా సిచ్యువేషన్ సీరియస్ అయితే చంపేమన్నావు, కానీ ఇదంతా తెలియకుండా జరిగిపోయిందిరా. ఏం మనిషిరా నువ్వు? పులుసులు తెలిస్తే పట్టుకుంటారా? నాకేమో భయం వేస్తుందిరా. పులుసులు పట్టుకుంటే మాత్రం నీ పేరు చెప్పేస్తాను. సరే కానీ ముందా చెక్ ఎక్కడ ఉంది ఎత్తుకురా బాబు. పులుసులు పట్టుకుంటే మాత్రం నీ పేరు చెప్పేస్తాను. పులుసులు పట్టుకుంటే మాత్రం నీ పేరు చెప్పేస్తాను. ఒకరినొకరు కత్తి ఇంకా గన్తో అటాక్ చేసుకున్నారు. నాకు భయం వేసి అక్కడి నుంచి పారిపోయాను. తప్పించుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నాడు. అవును సార్. నేను ఈ మొబైల్ పడేస్తాను, అప్పుడు వచ్చి ఫైల్ దొరికిందని చెప్పు. ఓకే సార్. అంతలో కమల్ నన్ను కిచెన్లో చూసేశాడు. సార్ రాహుల్ కేసు ఫైల్ దొరికింది. ఏమైంది? ఏం చెప్తాం? దొరికిపోయినట్టే కదా. ఖచ్చితంగా. నాకు భయం వేసి అక్కడి నుంచి పారిపోయాను. యా ఓకే ఓకే షూర్. బెనర్జీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్స్ తీసుకో. రిపోర్ట్స్ రానే నాకు పంపించు. ఓకే ఓకే సార్. Huh?